మీరు ఒక విలేజ్ లో ఒక మోటార్ సైకిల్ వాడికి వెళ్ళి మీ వెహికల్ ఇచ్చి దాన్ని రిపేర్ చేయమంటే వాడు రిపేర్ చేస్తాడు, కానీ దాని డిజైన్ మార్చమంటే దాని డిజైన్ మార్చగలడా? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన సిస్టమ్ అనేది కంప్లీట్ గా రిపేర్ లో ఉంది. ఆ రిపేర్ లో ఉన్న సిస్టమ్ ని అంబేద్కర్ తన నాలెడ్జ్ తో కంప్లీట్ గా రీడిజైన్ చేశాడు అనమాట. అంబేద్కర్ ఒక గేమ్ చేంజర్. ఇప్పుడున్న సిస్టమ్ లో మీరు పోలీసుని క్వశ్చన్ చేయగలుగుతున్నారంటే, ఒక పొలిటీషియన్ క్వశ్చన్ చేస్తున్నారంటే, ఒక సిస్టమ్ క్వశ్చన్ చేస్తున్నారనంటే దానికి ఏకైక రీజన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఈ కాన్స్టిట్యూషన్ రచించిన వ్యక్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ట్రూలీ ఈజ్ అండ్ గేమ్ చేంజర్. ఈ రోజు అవన్నీ గానీ లేకపోయి ఉంటే ఒకప్పుడు 80s లోని 90s లో ఎలాగైతే ఉన్నదో సేమ్ ఇప్పుడు కూడా అదే ఉండేది. Our difficulty, as I said, is not about the ultimate future. Our difficulty is how to make the heterogeneous mess that we have today take a decision in common and march in a cooperative way on that road which is bound to lead us to unity.